ఏ బహిరంగ సభకి వెళ్ళినా కూడా గొడ్డలి పార్టీ అని చెప్పి మా పార్టీని సంబోధిస్తూ వస్తున్నాడు. సో దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. ఈ వారం రోజులుగా ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి మంత్రులు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా స్వర్గీయ రాజారెడ్డి గారిని విమర్శిస్తారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తారు. విమర్శించడం కూడా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు చేసిన విమర్శలు మనం చూసినాం. నిన్నటి రోజు మరి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మనం చూసినాం. అదేవిధంగా 3 రోజుల క్రితము బీటెక్ రవి గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాం. బీటెక్ రవి, రామ్ గోపాల్ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hour పాటు ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడినాడు. వాటి గురించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే బీటెక్ రవి వరకు ఒక్కడన్నా కనీసం ఆన్సర్ ఇస్తున్నాడా? ఒక్కడు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. ప్రజలకు సంబంధించిన అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hour మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వరకు ఒక్కడు కూడా దాని మీద ఆన్సర్ ఇవ్వడు. వేరాజ్ మీరు చేసిన పొలిటికల్ విమర్శకు ఏదైతే ఖండించినామో, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామో దాని గురించి ఒక వారం రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు విమర్శలు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మీరు మాట్లాడిన మాటలకు మీరు నోరు అదుపు తప్పి మీరు మాట్లాడిన మాటలకు మొన్న మా కార్యకర్తల మీటింగ్ లో నేను కౌంటర్ ఇచ్చిన. ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, స్వయంగా బీటెక్ రవి గారే అన్నారు గతంలో. ఆయన అటువంటి ఆలోచనలు చేస్తే ఒక అర్ధ గంట కూడా నేను బతికున్నానని చెప్పి ఆయనే అన్నాడు బీటెక్ రవి గారు. సాక్షాత్తు మీరే వినండి. జాగ్రత్తగా ఉండు అంటారు. నేను ఏమని చెప్పి అంటే వాళ్ళకు అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక 1/2 hour నేనున్నాను. ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉందా? అతను ఆ ఆలోచన అతనికి రాకూడదు. వస్తే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ జోలికి వచ్చే ఆలోచన అతనికి రాకూడదని మీరు దేవుడిని కోరుతారు. అంతే కదా, ఇదే మాట కదా బీటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మర్చిపోయినాడు అనుకుంటా ఈ మాటలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు చేయలేదు కాబట్టి ఈయన లాంటి వాళ్ళు ఇంత ప్రశాంతంగా నోటికి వచ్చినట్టు స్థాయి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం మళ్ళా దీనికి ఖండనగా మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విమర్శలు, అనేక క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన విమర్శలు చేసినారు. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ముద్దాయి ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతాడు. ఆయన ఏందో అప్పుడే ఏందో ఇప్పుడు ఆడ జరిగింది ఏంది? సిబిఐ కాన్స్పిరసీ ఉంది అన్నారు. అది లేదు, చార్జ్ షీట్ వేసినామన్నారు. అది ఇంకా ఏదన్నా గానీ ఇప్పుడుండే వ్యవస్థల్లో తెలుసుకుని అది జగన్ రెడ్డికి భారతి వాళ్ళంత దూరం పోకుండా ఏదో అది జరిగింది. ఈయన ఆల్రెడీ ముద్దాయి. ఈయన పెట్టి ప్రెస్ మీట్ ఏందేందో పెద్ద ఏదో చెప్తా చూడు, పత్తి అయినట్టు ఈయన పత్తి అవతారం ఇచ్చినాడు. చేసింది మీరు ముద్దాయిగా ఇప్పటికీ కోర్టులో ఉన్నావు. తర్వాత నీకేం క్లీన్ చిట్ ఇచ్చినట్టు? నువ్వు అసలు ముద్దాయి కదా, తర్వాత నీకేం అర్హత ఉంది ఇప్పుడు ఆ కేసు గురించి మాట్లాడడానికి? కాబట్టి జరిగేది ఎటు జరుగుతుంది. ఏదో ఇప్పుడే మేమేదో దాంట్లోంచి బయటకు వచ్చినట్లు. అసలు నీ సెక్షన్ 201 గురించి ముందు తెలుసుకో. ముందు దగ్గరుండి అది మర్డర్ అని తెలిసి సాక్ష్యం తారుమారు చేశాడంటే అంత షార్ట్ పీరియడ్ లో అంటే ఎవరు ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్లకు హెల్ప్ చేసే ఉద్దేశమా కాదా? సిబిఐకి 1.5 సంవత్సరం 2 ఏళ్లు పడితే నీకు 10 నిమిషాల్లోనే నువ్వు అన్ని క్లీన్ చేయాల్సిన పనేమి? అంటే చేసిన వాళ్ళు ఎవరో నీకు తెలుసు, వాళ్ళని సేఫ్ చేయాలనే నువ్వు అదంతా చేసినావు. సిబిఐకి 2 ఏళ్లు పట్టే నీకు 10 నిమిషాలే నువ్వు చేసినావు అంటే అర్థమైంది నీ ఆధ్వర్యంలోనే మీ ప్రకారమే జరిగింది. వాళ్ళను మళ్ళా పొరపాటున ఏమన్నా అవుతారేమని గుండెపోటని, రక్తపాతులని తుడిచి నానా హంగామా చేసినావు. కాబట్టి ధర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. మీరైతే దాంట్లో నుంచి తప్పించుకునే సమస్య లేదు. ఫైనల్ గా చెప్తాను, ఈ డిబేట్స్ ఈ మాట్లాడడం కాదు, దాని మీద నాకు అంత ఇంత నాలెడ్జ్ ఉంది. ఎవరొద్దు, ఏ టీవీ ఛానల్స్ ఏ ప్రముఖ జర్నలిస్టులైనా పిలుచుకోను, స్టూడియోకైనా వదాం, మాతో డిబేట్ చేయి. ఎవరు రారు, నేను అక్కనేస్తా. పూలంగల కాడైనా సరే నీతో డిబేట్. నాటికి స్టాప్ చేద్దాం ఈ కేసు గురించి. మేము అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అడిగిన దానికి మేము సమాధానం చెప్తా. దీనికి కావాలంటే స్వీకరించను.